Hi friends, welcome back to our channel. Before going into the video, ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళే ముందు అసలు ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఫస్ట్ మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ అనేది ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎలా బిల్డ్ చేసుకోవాలి, ప్రొఫైల్ ఎలా సెట్ చేసుకోవాలి, బ్రాండ్ ఇమేజ్ ఎలా సెట్ చేసుకోవాలి, మీ యొక్క హెడ్లైన్ అనేది ఎలా పెట్టుకోవాలి, మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా యాడ్ చేసుకోవాలి, అండ్ ఫైనల్గా నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అవన్నీ వీడియోలో చూద్దాం. సో గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇంకా లింక్డ్ఇన్లో ప్రొఫైల్ క్రియేట్ చేసుకోకపోతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి లింక్డ్ఇన్ అని సెర్చ్ చేయండి. ఫస్ట్ వచ్చి ఆయిల్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ అయిన తర్వాత సైన్ అప్ అవ్వాలి. మీ డైరెక్ట్ కావాలంటే గూగుల్ అకౌంట్తో సైన్ అయిపోవచ్చు. సో మీ గూగుల్ అకౌంట్ సెలెక్ట్ చేసి సైన్ అప్ అవ్వండి. సైన్ అప్ అయ్యాక సో ఫస్ట్ లింక్డ్ఇన్లో మెయిన్ అట్రాక్షన్ మన ప్రొఫైల్ ఫోటో. సో ప్రొఫైల్లోకి వెళ్ళండి. మీ దగ్గర లైక్ ప్రొఫెషనల్ ఫోటో ఏం లేకపోతే డోంట్ వరీ, జస్ట్ flyfly.adobe.com సైట్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వండి ఫస్ట్. మీకు ఈ లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో చెక్ చేయండి. సో డైరెక్ట్ మీ గూగుల్ అకౌంట్తో సైన్ అయిపోండి. సైన్ అయిపోయి మీ డేట్ ఆఫ్ బర్త్ అడ్జస్ట్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేయండి. అకౌంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కింద స్క్రోల్ చేసి ఇది పర్మిషన్ అగ్రీ చేయండి, క్లోజ్ చేయండి. కొంచెం కింద స్క్రోల్ చేసి ఇక్కడ మీకు జనరేట్ ఫిల్ అని ఉంది. ఈ జనరేట్ ఫిల్ అనే దాన్ని జనరేట్ చేయండి. జనరేట్ చేసిన తర్వాత మీ ఇమేజ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. సో ఇమేజ్ అప్లోడ్ అయ్యింది కదా. మీకు ఈ కర్సర్ సైజ్ తగ్గించుకోవాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి కర్సర్ సైజ్ తగ్గించుకోండి. సో తగ్గింది కదా. సో ఇప్పుడు మీకు ప్రొఫెషనల్ షూట్ కావాలి కాబట్టి నేను జస్ట్ రఫ్గా చేస్తున్నా, మీరు నీట్గా అవుట్లైన్ కదా క్లియర్గా చేసుకోండి. సో ఇప్పుడు మీకు ప్రాంప్ట్ లైక్ మీకు ఎలాంటి వే ఆఫ్ డ్రెస్సింగ్ కావాలనేది, లైక్ నేను ఇక్కడ ప్రొఫెషనల్ బ్లాంక్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అని క్లిక్ చేసి జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. సో మీకు మల్టిపుల్ ఇమేజెస్ వస్తే మీకు ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు. సో చూసుకోండి ఏది బాగుందో. సో మీరు పట్టించుకోకండి, ఇందాక ఎడిటింగ్ అనేది సరిగ్గా చేయలేదు కాబట్టి సో నాకు ఇలా చూపిస్తుంది. బట్ మీరు కరెక్ట్గా చేస్తే కనుక మీకు పర్ఫెక్ట్గా ఉంది. సో ఒక ఇమేజ్ మీకు నచ్చిందో సెలెక్ట్ చేసుకొని కీప్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ బ్లాక్ ఉంది కాబట్టి
సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేయండి. సో సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసి ఇక ప్రాంప్ట్ ఇవ్వండి. ఒకవేళ మీకు ప్రాంప్ట్ ఇవ్వడం రాకపోతే చాట్‌జీపీటీ ఓపెన్ చేసి చాట్‌జీపీటీలో అడగండి. చాట్‌జీపీటీ మీకు చాలా ప్రాంప్ట్స్ ఇస్తుంది. సో నేను ఇక్కడ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ ఫర్ సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ అని ఇస్తున్నా. సో జనరేట్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇందులో నచ్చలేదు కాబట్టి లైక్ క్యాన్సిల్ క్లిక్ చేసి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసి జనరేట్ చేయండి. సో సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ క్లిక్ చేసుకున్నాక మీరు ప్రాంప్ట్ ఇవ్వండి లైక్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ జనరేట్ క్లిక్ చేయండి. సో మీకు నచ్చిందో సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇందులో వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ నచ్చకపోతే మోడ్ మీద క్లిక్ చేస్తే మీకు ఇంకా ఇమేజెస్ చేంజ్ అవుతాయి. అందులో మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సో ఫోటో రెడీ అయిపోయింది కాబట్టి క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో మనకు ఫోటో అయితే డౌన్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు లింక్డ్ఇన్లోకి వచ్చి ఫోటో యాడ్ చేయండి. యాడ్ ఫోటో, అప్లోడ్, ఓపెన్, సేవ్ ఫోటో. సో మనకి ఫోటో అయితే అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకి బ్యానర్ ఇమేజ్. సో బ్యానర్ ఇమేజ్కి బెస్ట్ టూల్ క్యాన్వా. సో క్రోమ్లోకి వెళ్ళండి, క్యాన్వా అని టైప్ చేయండి. ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిపోద్ది. మీ గూగుల్ అకౌంట్తో సైన్ అయిపోండి. సో సైన్ అయిపోయాయి కదా, ఇప్పుడు ఇక్కడ సెర్చ్ చేయండి లైక్ లింక్డ్ఇన్ బ్యానర్ అని. సో ఇక్కడ మీకు చాలా టెంప్లెట్స్ వస్తాయి. సో ఇందులో కొంచెం సింపుల్గా నీట్గా ఉన్నది చూస్ చేసుకోండి, మరీ హెవీగా చేయొద్దు. సో నాకు ఇది నచ్చింది కాబట్టి తీసుకుంటున్నా. కస్టమైజ్ దిస్ టెంప్లెట్. సో బాగుంది. మీ నేమ్ కింద లైక్ మీ డెసిగ్నేషన్, ఒకవేళ మీ స్టూడెంట్ అయితే స్టూడెంట్ ఇవ్వండి, లేదు మీరు ఎంప్లాయీ అయితే మీ రోల్ లైక్ అప్లికేషన్ డెవలపర్ అలా ఇచ్చుకోండి. సో మీరు ఈమెయిల్ లైక్ ఒకవేళ ఇచ్చినా మీ పర్సనల్ ఇచ్చుకోండి, కంపెనీ అయితే ఇవ్వద్దు. అండ్ మీ ఫోన్ నెంబర్ బెటర్, ఫోన్ నెంబర్ అయితే ఇవ్వకండి. సో ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే లైక్ మీ స్కిల్స్ ఆర్ సంథింగ్ మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ బిల్ చేసుకున్న తర్వాత షేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ ఆన్ డౌన్లోడ్. సో మీకు బ్యాంక్ ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది. నో కమ్ బ్యాక్ టు లింక్డ్ఇన్. క్లిక్ ఆన్ కెమెరా, ఎడిట్ ప్రొఫైల్ బ్యాక్గ్రౌండ్, సెలెక్ట్ ఓపెన్. సో అడ్జస్ట్ చేసుకొని అప్లై. సో చూసారు కదా, ఇప్పుడు మీకు ఒకవేళ బ్యానర్లో కూడా మీ ఇమేజ్ పెట్టుకోవాలనుకుంటే ఇంకా మీకు టెంప్లెట్స్ ఉంటాయి ఇమేజ్ పెట్టుకోవడానికి కూడా ఇలా. సో మీకు చాలా టెంప్లెట్స్ ఉంటాయి, ఎక్స్ప్లోర్ చేయండి.
సో ఇది కూడా సింపుల్గా బాగుంది. సో నెక్స్ట్ మెయిన్ టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ మీ నేమ్ అనేది మ్యాక్సిమం కంప్లీట్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు మరీ లాంగ్ నేమ్ అయితే దెన్ చార్జ్ చేయండి. బట్ మీకు కొంచెం చిన్న నేమ్ అయితే కంప్లీట్ నేమ్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మీ ప్రొఫైల్ హెడర్ సెక్షన్. సో ప్రొఫైల్ హెడ్ లైన్ పెట్టుకునే ముందు మీకు ఒక ఐడియా లేకపోతే సో ఒక వెబ్సైట్ ఉంది, డోంట్ వరీ. క్రోమ్లోకి వెళ్ళి గ్రావిటీ వైట్ అని సెర్చ్ చేయండి. సో ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సైన్ అప్ అవ్వండి మీ ఈమెయిల్తో. సైన్ అప్ విత్ గూగుల్ మీ అకౌంట్ ఇచ్చేయండి. సో ఇచ్చిన తర్వాత మీరు సైట్ చూసారు కదా, మీకు చాలా టూల్స్ ఉంటాయి. సో మనం ప్రజెంట్ బిల్డ్ చేసేది లింక్డ్ఇన్ కాబట్టి సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ బిల్డర్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ ప్రొఫైల్ నేమ్ అంటే మీరు లింక్డ్ఇన్లో ఏ నేమ్ అయితే పెట్టారో ఆ నేమ్ ఇచ్చి ఇక్కడ లైక్ మీ స్టూడెంట్ అయితే మీ స్కిల్స్ లైక్ జావా, లేదంటే మీరు ఏమైనా కోర్సెస్ తీసుకుంటే పైథాన్, సి ప్లస్ ప్లస్, సి షార్ప్, మీరు ఏమైనా ఇవ్వండి. ఫర్ స్టూడెంట్ జావా, HTML ఇచ్చి సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేద్దాం. సో మీకు ప్రొఫైల్ హెడర్ లైన్ కావాలి కాబట్టి ఇక్కడ లింక్డ్ఇన్ హెడ్ లైన్ జనరేట్ ఉంది కదా, ఇది క్రియేట్ కంటెంట్ క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ కొన్ని శాంపిల్స్ ఇచ్చింది. ఆ శాంపిల్స్లో మీకు ఏది బాగుంటే అది పెట్టుకోండి. సో యాజ్ ఏ స్టూడెంట్ కాబట్టి నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. సెలెక్ట్ చేసుకుని ప్రొఫైల్ దగ్గరికి వచ్చి ఎడిట్ మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేయండి. హెడ్ లైన్ ఉంది కదా, హెడ్ లైన్ దగ్గర పేస్ట్ చేయండి. సేవ్. అండ్ మీరు సో ఇక్కడ మీ స్టూడెంట్ అయితే ఎడ్యుకేషన్ సెర్చ్ చేయండి. సో మీకు కొన్ని వస్తాయి, జస్ట్ ఎడ్యుకేషన్ పెట్టుకోండి. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీ స్కూల్ నేమ్, మీ డిగ్రీ ఏంటి, ఫీల్డ్ ఆఫ్ స్టడీ, ఎంపీసీ ఆర్ సంథింగ్, అండ్ స్టార్ట్ డేట్ ఎప్పుడు, ఎండ్ డేట్ ఎప్పుడు, గ్రేడ్, ఇవన్నీ ఇచ్చి సేవ్ చేయండి. ఒకవేళ మీరు ప్రొఫెషనల్ అయితే మీకు ఇక్కడ ఎడ్యుకేషన్ ప్లేస్లో సాఫ్ట్వేర్ పెట్టుకోండి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. అండ్ మీకు ఏమైనా యూట్యూబ్ లేదా మీ ఇన్స్టాగ్రామ్ లింక్, మీరు ఏమైనా వెబ్సైట్ క్రియేట్ చేసే వెబ్సైట్ లింక్ మీరు పెట్టుకోవచ్చు. సో సేవ్ ఇట్. సో నెక్స్ట్ మెయిన్ టాస్క్ అనేది మన అబౌట్ సెక్షన్, అంటే మనకి ఏమొచ్చో మన స్కిల్స్ ఏంటి అవి కంప్లీట్గా ఇన్ బ్రీఫ్ డిస్క్రైబ్ చేసేది. సో ఫస్ట్ అది పెట్టుకోవాలంటే యాడ్ ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత కోడ్లో యాడ్ అబౌట్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ యాడ్ అబౌట్ అనేది ఎలా పెట్టాలో తెలియకపోతే ఇందాక మనం గ్రావిటీ రైట్ వెబ్సైట్లోకి వెళ్ళాం కదా, అందులోకి వెళ్ళండి. సో
మీ దగ్గర ఏమన్నా ఇందాక ఇచ్చిన సమ్మరీ ఏమన్నా ఎడిట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. లేదు అదే ఫైన్ అనుకుంటే అలా ఉంచి ఇందాక మనం లింక్డ్ఇన్ హెడర్ జనరేటర్ చేసాం కదా! ఇప్పుడు కిందకి స్క్రోల్ చేయండి. మీ దగ్గర అబౌట్ మీ జనరేటర్ ఉంటే అది జనరేట్ చేస్తే సో మీకు కొన్ని ప్రాంప్ట్స్ అనేవి వస్తాయి. సో మీకు అందులో ఏం నచ్చిందో సెలెక్ట్ చేసుకొని దాన్ని కాపీ చేయండి. ఒకవేళ ఇందులో మీకు ఏమన్నా రిలేటెడ్ లేకపోతే ఈ మ్యాటర్ని నోట్ ప్యాడ్లో కాపీ చేసుకుని అక్కడ మీకు రిలేటెడ్ లేని మ్యాటర్ డిలీట్ చేసుకుని లింక్డ్ఇన్లో ఇక్కడ అబౌట్ సెక్షన్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసిన తర్వాత దీని రిలేటెడ్ స్కిల్స్ మీరు బాగా ప్రొఫెషనెంట్ ఉన్న స్కిల్స్ చెక్ చేసుకోండి. మనం పైన సి షార్ప్ జావా ఇవి యాడ్ చేసాం కాబట్టి నేను అవి ఇస్తున్నా ఇక్కడ. యాడ్ చేసుకున్న తర్వాత సేవ్ బటన్ క్లిక్ చేయండి. సో మీ అబౌట్ ప్రొఫైల్ అనేది రెడీ అయిపోయింది. సో ఇక్కడ మీకు యూఆర్ఎల్ మీ నేమ్ కాకుండా మీ నేమ్తో పాటు ఇలా వస్తుంది కదా! సో దీన్ని మార్చుకొని మీకు కావాల్సిన యూఆర్ఎల్ పెట్టుకోవాలనుకుంటే జస్ట్ ఇక్కడ పబ్లిక్ ప్రొఫైల్ అని యూఆర్ఎల్ ఉంది కదా! ఇక్కడ ఎడిట్ బటన్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసి జస్ట్ మీరు ఏవైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవి పెట్టుకొని సేవ్ బటన్. సో ఒకవేళ ఈ యూఆర్ఎల్ ఆల్రెడీ ఎవరైనా పెట్టుకుని ఉంటే నాట్ అవైలబుల్ అని వస్తాయి. సో ఎస్. సో ఇప్పుడు మీరు మీ వ్యూ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే సో మీకు యూఆర్ఎల్ మీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఇంకా నెక్స్ట్ మెయిన్ టాపిక్ వచ్చేసి మీ సర్టిఫికేట్. మీరు ఏమైనా సర్టిఫికేట్ చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ జస్ట్ యాడ్ ప్రొఫైల్ సెక్షన్ మీద క్లిక్ చేయండి. గో టు రికమెండెడ్. ఇక్కడ యాడ్ లైసెన్సెస్ అండ్ సర్టిఫికేట్స్ ఉంది కదా, అది క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీ సర్టిఫికేషన్ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ 365 issuing మైక్రోసాఫ్ట్ ఏ మంత్ ఏ ఇయర్లో అయింది అండ్ లైసెన్స్ అనేది ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంది అండ్ మీ సర్టిఫికేట్ మీద క్రెడెన్షియల్ ఐడి ఉంది. ఆ ఐడి ఇక్కడ పేస్ట్ చేయండి. ఒకవేళ మీకు యూఆర్ఎల్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని సర్టిఫికేట్స్ అనేవి మీకు యూఆర్ఎల్తో వస్తాయి కదా, ఆ యూఆర్ఎల్ ఉంటే యూఆర్ఎల్ యాడ్ చేసుకోండి. అండ్ ఆ సర్టిఫికేషన్లో మీరు నేర్చుకున్న స్కిల్స్ అనేవి మీరు యాడ్ చేసుకోవాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. యాడ్ చేసిన తర్వాత సేవ్ క్లిక్ చేయండి.